దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. నా యందు నిలిచియుండుడి, మీ యందును నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు అని. ఏండి, యేసు ప్రభు వారిలో మనము తీగల వలె అల్లుకుంటూ వెళ్ళిపోవాలి. ఆయన ప్రేమలోనికి మనం చుట్టుకుపోవాలి. నాయందు నిలిచియుండుడి, మీ యందును నేను నిలిచి ఉంటాను. మొదట మనము ఆయనలో నిలిచి ఉంటే ఆయన మన యందు నిలిచి ఉంటారండి. ఏండి, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉంటేనే కానీ మనం ఫలించాలి. ఆత్మీయ ఫలాలంటే మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిలో అల్లుకుపోతూ ఉండాలి. దేవుని బిడ్డలుగా మన అంతరాత్మలో స్థిరమైన బుద్ధిని కలిగి ఉండాలి. మనము ఏ విషయంలో కూడా అధైర్యపడకుండా, శ్రమల వైపు చూడకుండా క్రీస్తు వారి వైపే చూడాలి. శ్రమలు వచ్చినప్పుడు మనకి చాలా కృంగుదల, వేదన కలుగుతుంది కదండి. అయినప్పటికీ దేవునిపై ఆధారపడితే ఆయనే మన మొర్రలు ఆలకించే దేవుడు, మన కన్నీళ్లు తుడిచే దేవుడు, కష్టాల నుంచి తప్పించే దేవుడు. నా ప్రియ సహోదరి సహోదర, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? స్థిరమైన బుద్ధి నీలో ఉందా? ఆత్మీయంగా మనం నిలబడాలి అంటే సాతానేసే అగ్ని బాణాలని మొదట మనం ఆర్పగలగాలి. సాతాను యుక్తిపరుడు, ఏదో రూపంలో మనల్ని కోల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు తన వారిని ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు. ఆయన అంటారు, నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయనని. మరి నీవు ఆయనలో ఫలిస్తున్నావా? ఆత్మీయ ఫలాల కొరకే ప్రభువైన క్రీస్తు వారు నీ కోసం ఎదురు చూస్తున్నారు. మోడుబారిపోయిన జీవితంగా నీ ఆత్మీయ జీవితం ఉందేమో. ఆత్మీయ జీవితంలో మోడుబారిపోతే దేవుని నుంచి మనకి సహాయం అందదు. దేవుని నుంచి మనం సహాయం పొందాలంటే మన ఆత్మీయ జీవితం పరిశుద్ధముగా ఉండాలి. ఏండి, ఇంతగా మనల్ని ప్రేమిస్తున్న దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? కనీసం ఆయన సన్నిధిలో భారమైన ప్రార్థన చేయగలుగుతున్నామా? ప్రార్థన అనగా దేవునితో స్నేహం మాట్లాడడం. దేవునితో మాట్లాడితే దేవుడు మనకి నెమ్మది, సంతోషం ఇస్తారు. నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి నీ కొరకు త్యాగం చేసిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి భయభక్తులు కలిగి ఉన్నావా? రాకడ ఆసన్నమైపోతుంది కాబట్టి ఆయనలో మనం నిలిచి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అపవాది మనల్ని ఎంతసేపు కూడా పడగొట్టాలనే చూస్తూ ఉంటాడు. కానీ నీవు ప్రార్థన, విశ్వాసం కలిగి ఉంటే అపవాది నిన్నేమీ చేయజాలడు. నీ ఆత్మీయ జీవితంలో ప్రభు మీద ఆధారపడు. కష్టాలు, బాధల, ఇరుకులు, ఇబ్బందుల, వ్యాధుల లేక ఆయా సమస్యలతోనూ బాధపడుతున్నావేమో. ప్రభు నీ జీవితంలో వింత కార్యాలు చేసి నిన్ను బలపరచబోతున్నారు. అంతా క్షేమంగా ఉన్నారు కదండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, అవునేసయ్య, మీలో మేముంటే మాలో మీరుంటారు ప్రభువా. మీరు మమ్మల్ని ఎప్పుడు విడవలేదు. మమ్మల్ని ఫలింప చేయాలని కోరుకుంటున్నావు తండ్రి. మీ ఆత్మీయ జీవితంలో మమ్మల్ని ఇంకా బలపరచండి. మా ఆత్మీయ జీవితాలను స్థిరపరచండి. మీలో మమ్మల్ని కట్టుకోవాలి ప్రభువా. మీకోసం మమ్మల్ని స్థిరపరచండి ప్రభువా. అలాగే ముఖ్యంగా మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. నమ్మకమైన దేవా, మీ దాసులను కాపాడండి. ఎవరికై కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు ఉన్నాయో యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇచ్చి మహిమ పొందు. శక్తి యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.